నెక్స్ట్ సర్దారున్ సరే ఫస్ట్ పేజ్ ఇది ఉందా సత్తప్ప నెక్స్ట్ నేమ్ రామ్ సుమారెడ్డి నెక్స్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మన సీఎం గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ 50 మందికి ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మొదటిసారి కాకుండా సుమారు గడిచిన 14 నెలల నుంచి సుమారు 800 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము. దాంట్లో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో మరియు 6 మండలాల్లో కలిపి సుమారు 50 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాయచోటి పట్టణం తరఫున మరియు పరిసర గ్రామాల తరఫున అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైనా సరే రాయచోటి పట్టణంలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ యొక్క వైద్య ఖర్చులకు ఎల్లప్పుడూ మన మండిపల్లి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైనా జబ్బుకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుంటుంది. ప్రతి ఒక్కరూ ఇది ఉపయోగించుకొని మంచి మార్గంలో ఈ వచ్చిన అమౌంట్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచోటి ప్రజలకు మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయచోటి పరిసర ప్రాంతాల్లో కానీ యావత్తు రాష్ట్రం మొత్తం మీద భారీ వర్షాలు కురవడంతో కొన్ని ఏరియాల్లో ప్రజలు ఇబ్బందులు గురి అవుతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో 27, 28, 29లో వర్షపాతం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కానీ మన పరిసర ప్రాంత కడప జిల్లాలో కానీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. తగినంగా గవర్నమెంట్ ఎంత సహాయం చేసినా ఎంతగా హెచ్చరికలు జారీ చేసినా మనం కూడా మన యొక్క సెల్ఫ్గా మనం ముందు జాగ్రత్తలు తీసుకొని వాన ఎక్కువ ప్రాంతాల్లో మన యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని మనం నష్టం లేకుండా అరికట్టచ్చు. దానికి ప్రజలందరూ సన్నద్ధంగా ఉండి ఈ యొక్క తుఫాను ఎదుర్కోవాలని కోరుకుంటున్నాం.